అయ్యరి రఘునందన ఎల్లు ఎల్లైరావో ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ ఎల్లు ఎల్లైరావో ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ బంగారు గుండవరమో ఎల్లమ్మ బయలల్లి రావమ్మో ఎల్లమ్మ బంగారు గుండవరమో ఎల్లమ్మ బయలల్లి రావమ్మో ఎల్లమ్మ ఎల్లు ఏమేమి దిగవరే అమ్మరేనుకో మైరేనుకో జడపదులు వచ్చినావు అమ్మరేనుకో మైరేనుక జడవ పూలేసినావు అమ్మరేనుకో మైరేనుకో ఎల్లు శివరల్లి మాత కౌతురు కోడలు గంభీర వారి మాలు ఆడిబిడ్డ భౌరాలు ఎల్లమ్మ ఆడిబిడ్డ గంసారి ఎల్లమ్మ మా వీడ దయ చూపించవే రేణుకా ఎల్లమ్మ రఘునందన పందిరి వీధి కమ్మ మర్రయ్యలేదు పశువు వట్ట మాయలేదు వచ్చిన చుట్టారు ఇల్లు చేరలేదు బ్రాహ్మణులు వేసిన బ్రహ్మముళ్ళు ఇప్పక ముందు భార్య భర్తలు వండుకొని ఉండంగా అర్ధరాత్రి ఓ నిద్ర పొద్దుకు పక్కలకెళ్ళి అటువంటి పాపుకొని పోయింది దేవరంబ మరి సంగతి వాళ్ళకు తెలవక ఎక్కడ మా కొడుకు ఏడెళ్ళిపాయన అని ధర్మరాజు చూసినవా ఏడుగురు జట్టి జవాన్లనిచ్చి పట్టం అంతా ఢిల్లీపురి పట్టం జల్లెడేసినట్టు వడబోసిండు ఎక్కడ చూసినా గాని రంపాల మహారాజు జాడ దొరుకుతలేదు తన సాటి దోస్తులతోని గిట్ట ఆటకే పాయన పాటకే పాయన అని ఎక్కడ చూసినా ఎవరిని విచారించినా గాని రంపాల మహారాజు జాడలేదు పత్తలేదు నాకప్పుడు పంచ పాండవులే అమ్మా జారి గుండెలు దల్లు వల్లయ్యవ్వా గుండెలకు బిల్లు వన్నయ్య కొడుక రంపాల మహారాజా మచ్చలేని కులముల నా కొడుకో కూడా తెచ్చినావా నా కొడుక నువ్వు ఎంత పని ఎత్తి వీరా రంపాలా అలనాటి కాలమందు నా కొడుక ఏడుగురు బ్రాహ్మణులు ఈ పిల్లను పైడి ముడిచి పల్లాకిల తీసుకొచ్చిన్నాడు బాబు ఈ పిల్ల నాకు నచ్చలేదంటే అదే పల్లాకి అటే వెనకకు మలుపుతూ నీకు ఇష్టమైన పిల్లని తీసుకొచ్చి పెళ్లి ఎత్తు నీకు లగ్గ ఒక్కటాయ కొడుక రంపాలా నాగవెళ్ళి నడవలేదు నా కొడుక ఎల్లవారితో నాగెళ్ళి పండుగ ఎత్తనంగా పండుకున్నటువంటి భార్య పక్కలకెళ్ళి కొడుక ఎక్కడికి లేచి వెళ్ళిపోయినవు ఏ రాజ్యాన ఉన్నావు ఏ దేశాన ఉన్నావు లోకమేమంటారు పంచ పాండవులు చూసినవా పెళ్ళాని చేసిండ్రు గాని కోడలేమో ఇంటికాడ ఉన్నది కొడుకు రాజ్యాల మీద ఏంటంటే లోకం నవ్వరా కొడుక నువ్వు ఎంత పని ఎత్తి వీరామా నాయనా రంపాల మహారాజుకు పెళ్లి సంబరం ఉన్నది గాని పెళ్ళం సంబరం లేదు పడుకు పెళ్ళాన్ని విడిచిపెట్టి పరారైపోయిండు రాజ్యాల మీనంటే లోకం నవ్వరా కొడుక ఇక ఎక్కడ నువ్వు ఉన్న ఊరా రంపాలా కటవంటి పంచ పాండవులు జల్లెడేసినట్టు వడబోతున్నారు గాని ఎక్కడ చూసినా గాని రంపాల మహారాజు దాడ దొరకలేదు చెరువులు చూస్తాండ్రు కుంటలు చూస్తాండ్రు బాయిలు చూస్తాండ్రు ఎక్కడ చూసినా గాని రంపాల మహారాజు దాడ దొరకలేదు
ఒక్కనాటి దినవందు వరుస నాటి సమయాన శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడొచ్చనో బావా అక్కడిక్కడ ఎక్కడ చూసినా గాని మా కొడుకు జాడలేకపాయే పత్తలేకపాయే మరి ఉన్నడా లేడా అని అడిగిండ్రు. అప్పుడు కృష్ణ పరమాత్మ మరి ఎటువంటి ఒక్క 24 ఏళ్ళు ఇద్దరాల మూలకు ఎడవాపు గడిచేది ఉన్నది కదా, జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు, జరగబోయేది ఎవరికి తెలియదు. గట్లు గానత్తయి వచ్చే గతులు చెప్పి రావు. మొన్న జరిగింది నిన్న చెప్పచ్చు, నిన్న జరిగింది ఇయ్యల్ల చెప్పచ్చు, కానీ రేపు వచ్చేది చెప్పన్నంటే వనబ్బతరం కాదు. మరి చెప్పుతవి ఇల్లు బాధపడతారు. 24 ఏళ్ళు ఇద్దరాల మూలకు ఎడవాపయ్యేది ఉన్నది అని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ ఉన్నాడో లేడో మాకు తెలియదు గాని మరి ఆయన పేరు ఈయన ఒక్క పిండి బొమ్మను వేసి పిండి బొమ్మకు బట్టలు కట్టి అటువంటి ఒక్క కపురం కట్టి కట్టదానం చెయ్యిండ్రు అన్నడయ్యా. ఓ రామ రామ లగ్గం ఒక్కటయిందవ్వా నాగెల్లి గారేదు పశువు పట్ట మాయకపాయ పందిరి వీని కమ్మ మర్రయ్యలేదు పాదాలకున్న పారాని ఆరక ముందు నా కొడుకు చచ్చిపోయిండాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా పంచ పాండవులు చూసినవా పిండితోని ఒక్క బొమ్మని వేసి బొమ్మకు బట్టలు కట్టి కాట్టం పేర్చిండ్రు. కాట్టం లోపల బొమ్మను పెట్టి అటువంటి ఒక్క కైపురం పెట్టి మరి కాట్టదానం చేస్తామని వల్ల వల్ల పాండవులు వల్ల వల్ల పాండవులు వరతేరుతున్నారా. అయ్యో రాముడో రామన్న రామ గోడుగోడు పాండవులు గోడుగోడు పాండవులు గోర తేరుతున్నారా. అయ్యో రాముడు రామన్న రామ ఎక్కడికి రంపాల రాజా మాకు 10 మంది కొడుకులు లేరు కొడుకో 10 మంది బిడ్డలు లేరు కొడుక ఒక్కగారు ఒక్క కొడుకు రాని కన్నందుకు ఈ కన్న తల్లి పొన్నమాదేవికి కడుపు కోత మిగిలించి పోయిరావు కొడుక. కన్న తల్లి ముంగట కడుపులో ఉట్టోళ్ళు చచ్చిపోతే కాట్ల పడదాకా దుఃఖం పడవని అంటారు కొడుక. నా కొడవరి పాట పెట్టి పొడవరి దుఃఖం పెట్టి కొడుకో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినవు ఏడెళ్ళిపోయినవు కొడుక. ఇక బండెడు వేగుళ్ళ పోసి గుల్లెడు వేగుళ్ళ గాని గురుగుళ్ళ నూనెలంటి నిన్ను నేను గన్నరా. నా కొడుక రంపాల రాజా నీతోడి పిలగల్ల గుత్తలు వారి కత్తల్లవు కాదు కొడుక. నీకు తెల్లారితే రాగెళ్ళి పండుగారి మీ బాబులు పట్టమంతా శృంగారిచ్చిండ్రు. చేసుకున్న భార్య నిడిచి పెట్టి కొడుక చెట్ల గుట్టలు పట్టుకొని ఎక్కడ పోతిలో రంపారా. అయ్యో వల్ల వల్ల కన్న తల్లి వల్ల వల్ల కన్న తల్లి వరపోతానున్నదా. అయ్యో రాముడా రామన్న రామ చేసుకున్న భార్య రూపవతి దేవి నాదా మనకు లగ్గమక్కటాయ తెల్లారితే నాగెళ్ళి పండుగనంగా పండుకున్నోరి వండుకున్నట్టు నా పక్కనకెళ్ళి మాయమైపోతివి నాదో. ఎంత రాసి రంపాల పెట్టిందో ఎంత గయ్యాడిదో అని లోకం నన్ను ఎన్ని మాటలు అంటారు నాయన్నా. ఇంత చిన్న వయసు లోపల నాకు లేని నింద తెచ్చిపెట్టి తండ్రి నువ్వు ఎక్కడవై ఉన్నావు ఏడవై ఉన్నవయ్యా. ఇయ్యా గోడగోడు రూపాల గోడగోడు రూపాల గోల తేరుతున్నదా. బడి లోపల పిల్లలుంటేనే బడికి శృంగారం అంటారు, గుడి లోపల దేవుడుంటేనే గుడి శృంగారం అంటారు, ఇంటి లోపల 2 మొగలున్నప్పుడే ఇల్లు శృంగారం అంటారు నాదా. నా ఈడుగారి ఈడు లోపల ఈడు వాచిరా తోడు వాచిరాదా. నాకన్నా అందగట్టరు ఎక్కడున్నరా అని నన్ను మించిన సౌందర్యవాతి ఎక్కడున్నదాని నన్ను కాదా నువ్వు ఎక్కడ పోయి కాపురం చేస్తున్నవయ్యా. ఆనాడ ఈ పిల్ల నాకు నచ్చలేదంటే నా తల్లి గారి పట్టము నేనెళ్ళిపోదు నాదా. నాకు తల వంచి తారి కట్టి తలవారు పోసుకొని తల వీన చిలికర బెల్లం వచ్చి ఏలు పట్టుకొని పోను తిరుగు అంటే 7 అడుగులు నీ ఎంబడి నడిచిన 7 జన్మాల దాకా విడిపోనని మనసా వాచ కర్మన
త్రికరణ శుద్ధిగా ధర్మేచ అద్దేచ కామేక్ష నాతి చెర్రామి ఎటువంటి పరిస్థితి లోపల నా భార్యను విడనాడనని బాస ఏచి చేసుకున్న బాసలు శర్ర గలిపి ఎల్లెక్కడ పోయి దాగున్నవయ్యా ఇయా గోడగోడు రూపాల గోడగోడు రూపాల గోల తేరుతున్నదా అయ్యో రాముడో రామ రామ రకరక నీరు తీసుకుంటా అటువంటి ఒక్క కాట్టం పేర్చులు కాట్టం లోపల పిండి బొమ్మను పెట్టి అగో రంపాల మహారాజు మరి బొమ్మను వేసి అగో బొమ్మను కాట్టంలో పెట్టి కాట్టదానం వేసిండ్రయ్యా ఓలో కురారా సరనీళ్ళ స్నానం వేసి వచ్చినాక అటువంటి ఒక్క నాయన భీమసేనుడు ధర్మరాజును చూసి ఏమన్నాడు అన్నా ధర్మనందన మరి అటువంటి మన కొడుకు లేకపోయే కోడలు మనకెందుకన్నా లగ్గమొక్కటైంది నాగెల్లి కాకముందు తెల్లారిత నాగెల్లి అనంగా మన కొడుకు ఎక్కడో పెయిండు దాడలేడు పత్తలేడు మరి పడుసు పిల్ల మన ఇంటి లోపల ఉండదగింది కాదు మన అందరికి జోడున్నది ఆమెకు జోడు లేదు ఆమె ముంగట మనం నవ్వినా బాధే తుల్లినా బాధే నా భర్తుంటే నేను గట్ల ఆడుకుందు కదా నా భర్తుంటే నేను గట్ల పాడుకుందు కదా నా పెనిమిటి లేడు కదా అని ఆ తల్లి ఎంత బాధపడుతుందో అందు గురించి ఆ పిల్లను తల్లి గారి పట్నం పంపు అన్నాడు ఆ భీమసేనుడు అప్పుడు ధర్మరాజు కోడలు రూపావతి బయటికి వచ్చిండు కోడలానే రూపవతి నా కోడలో కోడల రూపవతి నా కోడల కోడలు కాదు నాకు నా బిడ్డరా నేను కడుపుతోడిగా అనుకున్నా రూపవతి నిన్ను కన్న బిడ్డ అనుకుంటా రూపవతి నా కొడుకు ఎయ్యబట్టి రూపవతి నా కొడుకు ఎయ్యబట్టి బిడ్డకు లేని నింద వచ్చింది అటువంటి నా కొడుకు ఉన్నాడో లేడో లేడో ఉన్నాడో అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పిండితోని బొమ్మను వేసి బట్ట కట్టి కపురం పేర్చి కట్టంలో పెట్టి కట్టదానం చేసినాము ఆ తప్పు మా వల్ల జరిగింది కాబట్టి బిడ్డ నా కొడుకు ఉన్నది లేని మాకు తెలియదు కాబట్టి ఒక్క మాట నేను చెప్పేదాను రూపవతి నీ తల్లి గారి పట్టమమ్మ రూపవతి పుత్తులు దాపిన పచ్చని పల్లాకి తెత్త పల్లాకిల నిన్ను కూసుండబెట్టి మీ తల్లి గారి పట్టం తోలు వంట తోలుతా ఇక అట్లాగాకున్న బిడ్డ రూపవతి మేము అయ్యంగా ఈ తప్పు జరిగింది కాబట్టి తప్పు నేను సరిదిద్దాలంటే నా పట్టం లోపల కాపులు కర్ణాలు ఎలమలు ఏపర్లు బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ 4 వర్ణములు 18 జాతుల వాళ్ళు ఉన్నారు ఈ సభ లోపల ఇంత మందిని తీసుకొచ్చి కూసుండ వెళితే ఎవరైతే నీకు ఇష్టమైతారో ఇష్టమైనోని రెట్టను పెట్టినట్టయితే నీకు మళ్ళా పెళ్లి ఎత్త బిడ్డ నా బిడ్డరా నేనే కన్న తండ్రినై కాళ్ళు కడిగి నేను కన్యాదానం చేస్తా నీకు ఏనుగులు మోసేంత ఎండిత్త గుర్రాలు మోసేంత బంగారం ఇత్త ఎక్క గుర్రాలను ఇత్త ఏల రాజ్యం రాసిత్త నువ్వు మారు వెళ్ళి ఆడదుంటేనా బిడ్డరా నీకు మళ్ళ పెళ్లి ఎత్తనమ్మా రూపవతి నేను చేసిన తప్పు నేను సరిదిద్దుతా కన్న బిడ్డ అనుకుంటా కోడలు కాదు నాకు చేసుకుంటానంటే నీకు పెళ్లి ఎత్తవద్దు మామయ్య అంటే పల్లాకిలా కూసుండబెట్టి నీ తల్లి గారి పట్టం నిన్ను సాగనంపుతా అయ్యో ఇక రెండోగా ముచ్చటమ్మ రూపవతి ఇక నాతోని చెప్పు బిడ్డ రూపవతి అయ్యో రామ 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 నువ్వు ఎంత మాటలంటివయ్యా మామయ్యా నీకు దండ వల్ల పెడతా ఉన్నా మామయ్యా అటువంటి మాటలయ్యా మామయ్యా వల్ల మాట వాడుకోకు మామయ్యా ఒక్క మాట చెప్పుతున్నా మామయ్యా మాట శివనందు పెట్టు మామయ్యా ఏ ఆడ తల్లికైనా గాని మనమైనా ఒకటేసారి అంటారయ్యా మరణమైనా ఒకటేసారి అంటారు మామయ్య అటువంటి మాటలు మాట్లాడబోకు నీకు దండం పెడుతున్నా నా భర్తే నాకు భాగ్యం అనుకున్నా ఒకడే మోక్షం అనుకున్నా
ఎడ్డివాడు మొగడైన ఎక్కిరియ ఓరాదు గుడ్డివాడు మొగడైన గురిపియ ఓరాదంటారే అయ్యా నా భర్తే భగవంతుడయ్యా మావయ్యా రాముడు ఎక్కడ ఉంటాడో సీతకు అక్కడనే అయోధ్య అంటదయ్యా మన్ని రాముడు ఇక్కడ లేడు కదా లేకపోయినా మంచిదే నా మెడ లోపల నీ కొడుకు నా మెడ లోపల తాలి కట్టిండు కాబట్టి ఇప్పటికి కాకపోయినా గాని 40 ఏళ్లకు వచ్చినా గాని అప్పుడు మా ఇద్దరికి చూసినవా నాగవెల్లి అయ్యి మామయ్యా ఆ రూపావతి ఎంత చక్కని మాట మాట్లాడింది అదే మామా నీ బిడ్డ అయితే నువ్వు ఈ పని చేస్తావా కోడలు కాదు నాకు బిడ్డతో సమానురాలు అన్నావు నేను నీకు బరువైతే అన్ననా 5 అత్తలు 5 మావలు మీరు అన్నం తింటే మీ దగ్గరికి వచ్చి నేను అరిసెయ్యి పట్టుకుంటే మనిషికి ఒక్క బుక్క పెట్టినా గాని నా యొక్క పొట్ట రిండుద్ది నీ ఇంటి ముంగడ ఊడి చల్లుకుంటా ఊడిగా ఇవన్న చేస్తా ఇయ్యల్ల కాపోతే రేపు కాపోతే ఎల్లుండి నా భర్త బతికున్నట్టయితే 40 ఏళ్లకు నీ కొడుకు రాని నాగెళ్ళి చేసుకుంటా గాని పర్రాయి అని మొగము నేను చూడచి ఆడిదాన్ని కాదు పర్రాయి మొగోని ముఖము నేను కన్నెత్తి చూడ పన్నెత్తి పలక ఆడిదానికి మరణమైన మనువైన ఒక్కటేసారి అంటారు మామ అటువంటి నీ ఇంటి లోపల ఊడి చల్లుటానికి ఊడిగం చేసడానికన్నా నేను తగనా ఎప్పుడైతే నీ కొడుకు నా మెడ లోపల 3 ముళ్ళు వేసిండో అప్పుడే నా వంశం మారింది నా గోత్రం మారింది నా ఇంటి పేరు మారింది ఇప్పుడు ఆ ఇంటి దాన్ని కాదు నేను ఈ ఇంటి దాన్ని ఆడిది ఉట్టిందిరా అంటే ఆడిదే అంటారు గాని ఈడిదనవారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటారు గాని మామ ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ బ్రతుకు 3 చేతుల చిన్ననాడు అవ్వయ్య చేతుల వయసు నాడు చేసుకున్నోని చేతుల ముసలితనానికి కొడుకుల కోడళ్ళ చేతుల ఎప్పుడైతే నీ కొడుకు నా మెడల పుస్తకట్టిండో అప్పుడే నీ ఇంటి బిడ్డనైన నేను మనువైన మరణమైన ఒక్కటేసారి సావైన బతుకైన నాకు ఇక్కడనే కావాలి గాని నేను తల్లిగారి పట్టం పోనంటున్నది ఆ రూపవతి గప్పుడు ధర్మరాజురా రామారామో గప్పుడు ధర్మరాజురా రామారామో నువ్వు పడుతూ పిల్లవు మాకు తోడు ఉన్నది నీకు తోడు లేదు మరి నీ ముంగట మేము కూసున్న బాధే నిలబడ్డ బాధే నవ్విన బాధ తుల్లిన బాధే అందు గురించి ఊరవతల కాసుంబాక తోట లోపల ఉన్నది గారెముళ్ళ కోట వంటి టంబం మంగళి కట్ల మాల మీద నిన్ను గిరేస్తా నీ ఎంబడి 7 దాసోళ్ళను పెడతానమ్మా నీకు కట్టుకోని చీరలు పెట్టుకోని సొమ్ములు తినటానికి తిండి అన్ని అక్కడికి వస్తాయి నీ కోట చుట్టూ 20 మంది సిక్కులోళ్ళు 20 మంది రొయ్యలోళ్ళు 20 మంది రబ్బులోళ్ళు కూడా 60 మంది ఆడోళ్ళను పైర జవాన్లు పెడతా నిలువు కత్తి నీ మేడ చుట్టూ పైర తిరుగుద్ది మొగ శివ గాని మొగ దోమ గాని మొగ ఈగలు గాని లోపలికి రానియా ఎప్పుడైతే సావైన బతుకైన ఇక్కడనే అన్నవో అగో తప్పకుండా మరి ఆ మంగళి కత్తుల మాల మీద నిన్ను గిరెత్తన్ననా అని మంగళి కత్తుల మాల మీద రూపవతి నుంచి ఎంబడి 7 దాసోళ్ళను పెట్టి నిలువు కత్తి పైర పెట్టి పైర జవాన్లు పైర తిరగంగా ఆ మాల మీద రూపవతి ఉన్నది ఆమె సంగతి అక్కడ ఉండని నా దేవలోకం లోపల నాయన్నో దేవరంబకు నిద్రపడతలేదు ఎంగిలి గాని పండును ఎత్తుకొని వచ్చిన నా కోర మీసానికి విని దూర వయసుకు బలేత తగలుతుంది ఇలా సుక్కలు వడిచినాక విని పక్కలు పోయి ఒక్కసారి వాణ్ణి నా అక్కున ఏరుసుకొని చెక్కిలు నొక్కి చెంపలు ముద్దాడి అదరా మృతములు గోరి మధురమైన రతి సుఖంబు గడపపోతే నా పేరు రంబను కాదా అని అది ఎండి గుండెక్కింది తుమ్మెదో నా వెదక వాడింది తుమ్మెదా ఎండి గుండెక్కింది తుమ్మెదో తను వెదక వాడింది తుమ్మెదా పైడి గుండెక్కింది తుమ్మెదో తను పచ్చరక వాడింది తుమ్మెదా ఆగో మామిడంతు సిర తుమ్మెదా మరి ముదగట్టేనమ్మ తుమ్మెదా రాజును మెచ్చాడు తుమ్మెదా మరి రక్కదొడిగినది తుమ్మెదా వారు చెడేసుకున్నది వంక చూపు చూసుకుంటా పాపడ బంతులు విరిచి
వెండి నగలు పెట్టింది అడ్డంలో చూసింది అడ్డంలో సూత్రసారి పేరు మెడలో పరేసి కళ్ళకు కాటుక పండ్లకు దాశన పెట్టి ఎడవకాలకు ఎండి రవ్వ గజ్జలు కుడి కాలకు పైడి రవ్వ గజ్జలు కట్టుకోవాలి రతిదేవిని ధిక్కరించిన సౌందర్యవతిలాగా తయారై మన్మధుడు బాణవేష తట్టు మరులు గొలిపే తట్టు శృంగారంగా తయారైన రంభ మంత్రాల కట్ట చేత పట్టింది పాటికి మంత్రం పదం తప్పలే నూటికి మంత్రం నూటుకు తప్పలే ఓం రాం హ్రీం పంపట స్వయాన్ని ఎప్పుడైతే బల్లి మీద బండారు కొట్టిందో బగ్గునమండి జగ్గున మెరిసి పుట్టు పుట్టు అంటే అవ రంపాల మారాదు ఉట్టిండు ఓ రామ రామ అగదూడవయ్యా దేవరంబ చూసిన వారు రంపాల మహారాజును చూసుకుంటా రంపాలుడా ఏంది నువ్వెవలువు నేను రంబను అంటారు దేవరంబ దేవరంబవా నువ్వు దేవరంబవ అయితే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు నాకు కావాలని తీసుకొని వచ్చిన చీయా దుర్మార్గురాల మంచిగా రాని మాటలు తెల్లారితే నాకు నాగవెల్లి అయితే నా భార్య రూపాల దేవి ఎంత ఎడుతుందో నాకు తెలుసు మా పెద్దవాపురు పెద్దమ్మలు ఎంత నా గురించి చూస్తారు నా భార్య పక్క వాపి నువ్వు తీసుకొని వచ్చినావు రంపాలు నీకు న్యాయం అవుతుందా అనే రంబా న్యాయం అవుతుంది రంపాలుడా శివ శివ ఒకసారి ఇటు చూడరా నేను చూడా నేను పోతా ఎటు పోతావురా ఎక్కడికి పోతావు పో నీకు దారి ఎట్లా కానీ దారే దొరకది రంచుకొండ పట్టణానికి నిన్ను తీసుకొని వచ్చిన గోడుకు బల్లిని చేసిన నిన్ను నేను మనిషిని చేసుకున్నా ఇప్పుడు నా తోటి రంపాలుడా అబ్బా ఒకసారి చూసి కన్ను చెదిరి నీ వగా బిగి చూసి నేను నా హక్కున చేర్చుకొని రంపాల అబ్బా న్యాయం కాదు ఏమిటిరా గట్ల మాట్లాడుచున్నావు రంపాల నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తలేదా నాకు ఏమనిపిస్తలేదు ఒక శల్య లెక్క అనిపిస్తున్నావు దుర్మార్గుడా ఏం మాట్లాడుతున్నావయ్యా ఒక అక్క లెక్క అనిపిస్తున్నావు ఓ పిల్ల అను అనా ఓ వదినమ్మ అను అనా ఓ ఆంటీ అను అనా ఓ లంచి అను అనా అట్లా కూడా పడతా నేను మరి రంపాలుడా నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తున్నదో తెలుసునా ఏమనిపిస్తుంది పండగ పండగ పేద రైతుకు పంట పండి చేతికి అందితే ఎంత ఆనందం అనిపిస్తుందో పుట్టక పుట్టక గొడ్రాలకి పిలగల్లు పుట్టినాక ఆ తల్లి జోల పాట పాడుతుంటే ఆ తల్లికి ఎంత ఆనందం అనిపిస్తుందో నడక రాని కుంటివాడికి నడకలు వచ్చి పరిగెడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో మాట రాని మూగవాడికి మాటలు వచ్చి స్వరాగాలు పాడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో రాజా ఇంకొకటి చెప్పవాలనా ఇంకేంటిది అబ్బా ఏంటిదే నీవు నాశనం గాను ఎందుకయ్యా గట్ల మాట్లాడుతూ మూడంత కొడతాను నాకు ఏ రంపాలుడా నిన్ను చూస్తూ ఉంటారో రంపాలుడా నా కాలు గోరి గాడికెళ్ళి కంటి రేపదాకా అబ్బా రోగం ఉన్నది రాజా రారా రా రాను రారా కౌగిలిచే రారా దొరా ఈ రంగేలి గాయమ్ము నీదేనురా చిరుగాలి వీచింది మన కోసమే
రంపాలుడా గిట్ల చేస్తున్నావు ఇయో వద్దు వద్దు రంప రంప ఇయో వద్దు వద్దు రంప ఇయో ఇది బుద్ధి కాదే రంప ఇయో ఇది బుద్ధి కాదో రంప ఓ దుర్భాగ్రాలని వినమన్ను వాడా నా భార్య ఎంత ఎత్తందో నా భార్య రూపాల దేవి ఎల్ల నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చి రా రా రంప రా రా రంపాలుడా అని నన్ను గుందు తన్నవు నీకు న్యాయమైతుందా అని వీడమ్మ అన్నువాడా నీ బాంచనరా నీ కాలం ఏంటి నువ్వు మగవాడివి కాదా కొద్దిగా నన్ను ఏమనిపిస్తలేదా అనుకో చీ దుర్మార్గుడా కాదు కానీ నిన్ను అసలుకే వదలను నువ్వు నన్ను ఏం చెయ్యలేవే నాకు దక్కని మగవాడు ఈ ఆడదానికి చిక్కినా దక్కినా నేను ఓర్చేదాను కాదురా నేనే దొరికినా మరి లేకపోతే నేనే దొరికినా వాళ్ళని తీసుకోపో అప్పుడు సందా తీసుకోపో నాకు వాళ్ళు ముగ్గురు ఉన్నారు అబ్బా రంపాలుడా కవి కళాన్ని మరిచిన కోకిల గానాన్ని మరిచినా మరి నాట్యాన్ని మరిచినా నువ్వు నన్ను మరిచిన గాని ఎందుకు గట్ల భయపడుతున్నావు ఇప్పుడు అయ్యప్పల సీజన్ పెళ్ళయిందేమో కాదురా నీకు అయితే నా మొదటి ప్రేమ నా భార్య తోటి నా దగ్గర నాతోటి చెయ్యా అబ్బా ఒక్కసారిరా